హానుడి భగభగలతో యూరప్ దేశాలు అల్లాడుతున్నాయి. యూరోప్లోని కోట్లాది మంది ఎండ వేడిమితో కొట్టుమిట్టాడుతున్నారు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడగాలులతో యూరప్ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. జూన్ 21 నుంచి వడదెబ్బకు రికార్డు స్థాయిలో 1300 మందికి పైగా మరణించినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. అత్యధిక ఉష్ణోగ్రతలతో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు ఐరోపాలోని పలు దేశాలు పేర్కొన్నాయి. ఎండల ప్రభావంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని పలు దేశాలు ప్రకటించాయి. యూరోప్లోని ఇళ్లు, పని ప్రదేశాలు, పాఠశాలలు అధిక వేడిని తట్టుకునే విధంగా నిర్మించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. దీంతో ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. ముఖ్యంగా జర్మనీ, చెక్ రిపబ్లిక్, హంగరీ, పోలాండ్ దేశాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. చాలా మంది చనిపోతున్నారని, పాఠశాలలు మూతపడ్డాయని, గ్రిడ్స్ లో అంతరాయాలు నెలకొన్నాయని WHO వెల్లడించింది. తరంలో ఒక్కసారి కనిపించే వాతావరణ మార్పులు, భూతాపం వంటివి ఇప్పుడు ప్రతి ఏడాది కనిపిస్తున్నట్లు WHO ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ సగటుతో పోలిస్తే యూరోప్లో వేడి రెండింతలు పెరిగినట్లు WHO తెలిపింది. విపరీతమైన ఎండవేడి, వడగాల్పులు, ఉక్కపోత, 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే చాలు ఆ ఎండవేడికి అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ప్రస్తుతం యూరోప్ కంట్రీలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే అక్కడ కేవలం 35 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే నమోదైంది. దీనికి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విపరీతమైన ఎండవేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్కపోత, వడగాల్పులతో అక్కడి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సూర్యుడి ప్రతాపంతో యూరోప్ కంట్రీస్ అల్లాడుతున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, స్పెయిన్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, చెక్ రిపబ్లిక్తో సహా పలు దేశాల్లో ప్రజలు ఆగమాగమవుతున్నారు. ఎండవేడి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ఫైర్ ఇంజన్లతో వాటర్ కొట్టిస్తూ ఉన్నారు. ఉష్ణోగ్రతను తగ్గించేందుకు అధికారులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉంటే నదులు, కాలువల్లో స్నానాలు చేస్తున్నారు. ఓ ప్రాంతంలో అయితే రోడ్డుపై ఆమ్లెట్ వేస్తున్నారంటే పరిస్థితి ఏ మేర ఉందో అర్థం చేసుకోవచ్చు. వడగాల్పుల కారణంగా బ్రిటన్లోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. హ్యాంప్షైర్లోని గోస్పర్ట్లో పగటి పూట ఉష్ణోగ్రత 36 డిగ్రీలకు చేరుకోవడంతో యూకేలో అదే అత్యధిక వేడి రోజుగా గుర్తించారు. వేడిగాలుల కారణంగా బ్రిటన్లో ఇప్పటివరకు 50 మందికి పైగా మరణాలు నమోదైనట్టు తెలుస్తోంది. బ్రిటన్ చుట్టూ సముద్రాలు ఉంటాయి. సముద్రాలు ఉన్న ప్రాంతంలో సహజంగానే తేమ అధికంగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతలు తగ్గాలంటే చెమట ఆవిరి కావడం కీలకం. ఇలా అయితే శరీరం సహజంగా చల్లబడుతుంది. కానీ గాలిలో తేమ అధికంగా ఉంటే చెమట త్వరగా ఆవిరి కాదు. దీంతో శరీరం నుంచి వేడి బయటకు వెళ్లకపోవడంతో మరింత ఉక్కపోత అనిపిస్తుంది. దీనివల్ల వడదెబ్బ, డీహైడ్రేషన్, గుండె సంబంధిత ఒత్తిడి, శ్వాసకోశ వ్యాధులు ప్రమాదాన్ని పెంచుతాయి. స్పెయిన్లో కూడా కొన్ని రోజులుగా తీవ్రమైన వేడిగాలులు వేస్తున్నాయి. ఉత్తర స్పెయిన్లో కూడా కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. బాస్క్ కంట్రీలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరవచ్చని వాతావరణ అధికారులు అంచనా వేశారు. అయితే కేవలం 35 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకు యూరప్ జనాలు ఇంతలా భయపడుతున్నారు.